హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఇవాల్టి వీడియోలో ఆంధ్రా స్టైల్ తలకాయ కూర, అదేనండి పాయ. ఈ కూర అన్నంలోకైనా లేదా దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు కదా పెద్దలు. ఆరోగ్యానికి ఆరోగ్యం, అదేవిధంగా టేస్ట్కు తగ్గ టేస్ట్ని ఇచ్చే ఈ పాయ కూరని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పాయాని కుక్కర్లో వేసి 1 టీ స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు, కొంచెం వాటర్ పోసి ఒక 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. అది అలా ఉడుకుతుండగా ఇప్పుడు మనం 2 ఆనియన్స్, 1 టమోటా, 4 పచ్చిమిర్చీలను కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇది 5 విజిల్లు అయ్యాక, ప్రెజరంతా పోయాక మూత తీసి చూద్దాం. చూసారుగా, ఇది చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఇది అలా పక్క నుంచి కడాయిలు పెట్టి 2 స్పూన్ల ధనియాలు, చెక్క మొగ్గ వేసి దోరగా వేయించి అవి చల్లారాక కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిల్లో 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి అది కాగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అది కొంచెం వేగాక ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకుందాం. ఇది కొంచెం వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇది బాగా వేగాక టేస్ట్కి తగినంత సాల్టు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని అది బాగా వేయించుకుందాం. ఇది బాగా వేగాక ఇప్పుడు ఉడికించుకున్న పాయాని వాటర్తో సహా మొత్తం దీంట్లో వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. పది నిమిషాలు అయ్యాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం.
5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దాం. మసాలా అంతా పట్టి ఇలా చిక్కబడ్డాక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూశారుగా, ఈ తలకాయ కూరని చాలా తక్కువ టైంలో రుచికరంగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో రాయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. మీరైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.